నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. పవన్ కళ్యాణ్ అలిగాడు, బాబెళ్ళి బొజ్జగించాడు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి విస్తృత ప్రచారం ఇది. మీరు సోషల్ మీడియాలో చాలాసార్లు చాలా అకౌంట్స్లో చూసే ఉంటారు. ఆ అకౌంట్స్ ఎవరివో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. సో మరి ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది నిజమా లేదంటే కేవలం వట్టి ప్రచారమేనా? నిజంగా పవన్ కళ్యాణ్ అలిగాడా? అలిగితే బుజ్జగించడానికే చంద్రబాబు వెళ్ళాడా అని నేను కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం, కూపీలాగే ప్రయత్నం అయితే చేశాను. ముందుగా ఒక జనసేన అధికార ప్రతినిధితో, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో ఫోన్లో మాట్లాడితే ఆయన చెప్పిన సమాధానం చాలా సెటైరికల్గా ఉంది. అవునండి, నిజమే, మా పవన్ కళ్యాణ్ ఎల్కేజీ స్టూడెంట్ కదా, చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళని చెప్పేసి మారాన్ చేసి ఇంట్లో కూర్చున్నాడు. కాబట్టి స్కూల్ టీచరే ఏకంగా ఇంటికి వచ్చి చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి, తప్పునన్నా అలా చేయకూడదు, చాక్లెట్లు ఎక్కువ తినకూడదే, బుద్ధిగా రోజు స్కూల్కి రావాలి అని చెప్పేసి బుజ్జగించాడండి అని చాలా వ్యంగ్యంగా వెటకారంగా చెప్పాడు. సరే, ఇటు నుంచి ఏం సమాధానం రావట్లేదని చెప్పేసి నేను కూడా అక్కడితో ఫోన్ కాల్ కట్ చేసి ఈసారి ఇటుపక్క వెర్షన్ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళైతే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే అదేమీ లేదు, కేవలం మేనిఫెస్టో ఎలా ఉండాలి, సీట్లలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, ఆ సీట్ల పంపిణీ లెక్కలు, మేనిఫెస్టో అంశాలు, ఈ రెండింటి గురించి మాట్లాడేందుకు, చర్చించేందుకు మాత్రమే ఈ యొక్క కలయిక జరిగింది, ఈ భేటీ జరిగిందని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు. సో మరి జనసేన ఒక పక్క సెటైరికల్గా చెప్పిన వెర్షను, తెలుగుదేశం పార్టీ స్ట్రైట్గా చెప్పిన వెర్షను రెండు విన్నారు కదా. మరి విన్న మీకేమనిపిస్తోంది? మీరేమనుకుంటున్నారు? నిజంగా అలకలో బుజ్జగింపులు, ఈ తతంగం, హంగామా అంతా ఉందా, లేదంటే అది వట్టి ప్రచారం మాత్రమేనా? మీరేమనుకుంటున్నారో, మీ వెర్షన్ ఏంటో ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మీ అభిప్రాయం ప్రతి ఒక్కటి మాకు చాలా విలువైంది. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఎందుకు ఈ భేటీ జరిగింది? ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం తప్ప, అంత నేరమా, అంత ఘోరమా, అంత పాపమా అనేది కూడా ఇక్కడ చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు, అంటే ఆ చర్చించేలోగా ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ వస్తుంది తాజాగా. ఈ వీడియో చేయటానికి వచ్చే ముందే ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా నేను చూసి రావడం జరిగింది. అదేంటంటే నిన్నటి భేటీ యొక్క కాక ఢిల్లీకి తగిలిందట. ఎస్, అమిత్ షా చాలా స్పష్టంగా తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తుకు మేం కూడా సిద్ధమే అని చెప్పేసి వాళ్ళ కేడర్ దగ్గర చెప్పి, ఈ సంకేతాలు స్పష్టంగా వాళ్ళకి పంపించండి, కుదిరితే వెళ్ళి మాట్లాడండి అని స్పష్టం చేసినట్లుగా ఒక ప్రముఖమైన ఛానల్లో అయితే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నిజంగా అమిత్ షా అలా అన్నాడా లేదా, తన కేడర్కి దిశానిర్దేశం చేశాడా లేదా అనేది అయితే స్పష్టం లేదు కానివ్వండి. ఆ యొక్క టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ సారాంశం అయితే అది. సో తగలాల్సిన వాళ్ళకన్నా ఇంకా పై స్థాయిలో, పై చోటనే ఈ కాక తగిలిందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆ భేటీ ఎంత సక్సెస్ అయిందో, ఎంత ఫలప్రదమైందో చాలా సింపుల్గా అర్థం కావట్లేదు. ఇక ఈ అంశాన్ని కూడా కాసేపు తీసి పక్కన పెడదాం. ఫస్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు వెళ్ళాడు అనే దాని దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్లయితే చాలా క్లియర్గా, స్పష్టంగా మిగతా స్టోరీ అంతా అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ దాదాపు 2 సార్లు 3 సార్లు చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయి గంటల తరబడి మాట్లాడటం జరిగింది. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చూసాం కదా, హైదరాబాదులో, అమరావతిలో, రకరకాల చోట్ల వీళ్ళిద్దరు కలుసుకొని మాట్లాడుకున్నారు. ఒక్కసారి ఆయనింటికి ఈయన వెళితే తప్పు వచ్చిందా, నేరమైందా, ఘోరమైందా, పాపమైందా? ఇది ఎట్లా? పొత్తు పెట్టుకున్న తర్వాత ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళ ఆఫీస్కి మరొకళ్ళు వెళ్ళటం అనేది సహజం కదా. అలా వెళ్లకుండా కేవలం వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి, వీళ్ళు మాత్రం వెళ్ళకూడదు అని భీష్మించి కూర్చుంటే ఎలాగా? పొత్తు అన్న తర్వాత ఇద్దరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇద్దరూ సమానమే. ఇక ఒకరినొకరు అలా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆహా, నేను పెద్ద పార్టీ, నేను పెద్ద నాయకుడిని, నా ఇంటికి నువ్వే రావాలి కాబట్టి నేను నీ ఇంటికి రానని చెప్పేసి చెప్తాం సమంజసమా, సంస్కారమా? 2-3 సార్లు పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఈసారి మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భేటీ అయ్యాడు, మాట్లాడాడు. ఇందుట్లో తప్పేంటి? మన ఫ్రెండ్స్ ఇంటికి మనం వెళతాం, మన ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తారు, అందుట్లో లేని తప్ప ఇందుట్లో ఏంటి? లేదంటే మన బంధువుల ఇంటికి మనం వెళతాం, మన బంధువులు కూడా మన ఇంటికి పదే వస్తుంటారు, మరి అందుట్లో కూడా లేని తప్పు ఇందుట్లో ఎందుకు వచ్చింది? అంటే ఈ బోతద్దం వేసి చూడటం అనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా చెడగొట్టాలి, నిప్పెట్టాలి, అగ్గెట్టాలి అనేటటువంటి తాపత్రయం తప్ప మరేదీ లేదు. ఏదో అంటారే రంధ్రాన్వేషణ అంటారే,
ఆ రంధ్రాన్వేషణ మాత్రమే ఇక్కడ జరుగుతోంది, ఆయన ఇంటికి ఆయన వెళ్ళటం అనే దాన్ని బట్టి. సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ చాలా మర్యాదపూర్వకంగా సతీ సమేతంగా వచ్చి మరి స్వాగతం పలకటం, ఫోటోలు తీసుకోవడం ద్వారా తగలాల్సిన వాళ్ళకి తగలాల్సిన చోటే తగిలిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సతీమణి మీద, ఆయన వివాహాల మీద ఎవరైతే దారుణమైన కామెంట్లు చేస్తున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టి లాంటి ఫోటోలు కూడా అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెండో పాయింట్కి వద్దాం. ప్రధానంగా ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంత సుదీర్ఘంగా ఎందుకు జరిగిందంటే డొంక తిరుగులు లేకుండా చెప్పాలంటే క్లియర్గా సీట్ల గురించే. ఎవరెన్ని సీట్లో పోటీ చేయాలి, ఎవరికి అక్కడ ఎంత బలం ఉంది, ఎవరికి ఏ సీట్ ఇస్తే బెటర్. ఎందుకంటే పోటీ అయిన తర్వాత, పొత్తున్న తర్వాత కొన్ని త్యాగాలు కూడా అవసరం అవుతాయి. కేవలం బలం ఉన్న చోట మాత్రమే పోటీ చేస్తాను నేను, బలహీనం ఉన్న చోట నాకు సీట్లు అవసరం లేదంటే కుదరదు. బలం ఉన్న చోట, బలహీనంగా ఉన్న చోట, ఒక పార్టీ బలం ఉన్న చోట, ఇంకో పార్టీ బలం ఉన్న చోట, ఇలా రెండు చోట్ల ఉమ్మడి అండర్స్టాండింగ్ మీద పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లెక్కలు తేల్చుకోవడానికే ప్రధానంగా ఇక్కడ భేటీ అవ్వడం జరిగింది. ఆ లెక్కలు కూడా దాదాపు కొలుక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా కేవలం 20 స్థానాలకే జనసేన పరిమితం, లేదంటే 30 స్థానాలు, 40 స్థానాలు, 70 స్థానాలు, తెలుగుదేశం 100 స్థానాలకే పరిమితం, ఇలాంటి లెక్కలు అయితే ఇప్పట్లో ఏమీ బయటకు రావు. వాళ్ళిద్దరు అఫీషియల్గా చెప్పటం తప్ప, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్లో మేము ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం, ఇవి వీళ్ళకి ఇస్తున్నాం, ఇవి మేము పోటీ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఉమ్మడి చెప్తే తప్ప మిగిలినవి ఏవైనా సరే కేవలం ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ మాత్రమే. అట్ ద సేమ్ టైం ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే కేవలం ఎవరే సీటు పంచుకుంటున్నారనే చెప్తారే తప్ప ఆ సీట్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అంటే పెద్ద నాయకులు తప్ప మిగతా చోట్ల ఎవరు పోటీ చేస్తున్నారనేటటువంటి అంశం కూడా కొంత గోప్యంగా ఉంచబోతున్నారు. ఎందుకంటే ఫలానా సీటు ఫలానా వాళ్ళకి ఇస్తాం, ఫలానా పార్టీకి ఇస్తాం అని చెప్పిన దగ్గర నుంచి ఎన్నికలకు చాలా సమయం ఉంది కాబట్టి లోపరుచుకునే ప్రయత్నం, లేదంటే అక్కడ నిర్వీర్యం చేసే ప్రయత్నం, వాళ్ళని ఓడించేటటువంటి ప్రయత్నం, ఇంకా రకరకాల ప్రయత్నాలు పైనుంచి కింద వరకు రకరకాల వ్యవస్థలు, సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ చేసి మరీ వాళ్ళని ఓడించేటటువంటి ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు అక్కడ గోప్యం పాటించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో దాదాపుగా సీట్ల అంశం అనేది కొలిక్కొచ్చినట్లుగా ఎవరికే సీటు కావాలి అనేది ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ నంబర్ ఏంటనేది ముందుగా రివీల్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత, లేదంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే నంబర్లు బయటకు వస్తాయి. ఇది ప్రధానమైన అంశం. ఇక అతి ముఖ్యమైన రెండో అంశం ఏంటంటే వీళ్ళ భేటీలో వచ్చింది మేనిఫెస్టో గురించి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మహానాడు సాక్షిగా ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇప్పుడు దాని మీద వెనక్కి వెళ్ళలేరు, ముందుకే వెళ్ళాలి. కాబట్టి ఈ అంశాన్ని కూడా అక్కడ చెప్పి ఒప్పించి మెప్పించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా జనసేన కూడా కొన్ని అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. వాటిని కూడా డిస్కస్ చేసుకుని ఆచరణ సాధ్యమా కాదా, ఎలా వెళితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఇవి కాకుండా కర్ణాటక అనుభవం ఏంటి, తెలంగాణ అనుభవం ఏంటి కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాతే ఇక్కడ ఆంధ్రాలో మహానాడు వేదికగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం ఆ ఇంపాక్ట్ దీని మీద ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడే విధంగా అమలవుతున్నాయి, తెలంగాణలో ఏర్పడినటువంటి ఈ 15 రోజుల కొత్త ప్రభుత్వంలో ఏ విధంగా అమలవుతున్నాయి అనేటటువంటి బేరీజులు కూడా వేసుకొని ఏది ఇబ్బంది అవుతోంది, ఏది ఆచరణ సాధ్యం అవుతోంది, దేంట్లో ముందుకు వెళ్ళాలి, దేంట్లో ఫుల్ స్టాప్ పెట్టాలనేది కొంత సుదీర్ఘంగా డీప్గా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ చర్చ తర్వాత ఈ అంశాలను ఆ మేనిఫెస్టో కమిటీలకు పంపించి అక్కడి నుంచి తుది మేరుగులు దిద్ది ఫైనల్ అవుట్పుట్ వచ్చే అవకాశం. ఎందుకంటే సీట్ల లెక్కల కన్నా ముందు ఉమ్మడి మేనిఫెస్టో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఆ కారణం చేతే పవన్ కళ్యాణ్ కూడా మొన్న నేను ఇవ్వడానికి రాలేను, ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో యొక్క బహిరంగ సభలో కలుసుకుందాం అనేటువంటి సంకేతాలు కూడా పంపించారు. సో మరి దానికి దీనికి కూడా లింక్ పెట్టి ఇవ్వడానికి రానన్నాడు కాబట్టే చంద్రబాబు వెళ్ళాడు, అలక తీర్చాడు, బుజ్జగించారని చెప్పేసి మరొక రకమైన వెర్షన్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా మరి వస్తాడో అనేటటువంటి ఆశలో అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నారు. సో మరి ఆయన వస్తాడా రాడా అన్న దాని మీద అయితే ప్రస్తుతం క్లారిటీ లేదు. ముఖ్యంగా రెండు అంశాల మీద ఈ చర్చ జరిగింది. ఒకటి సీట్ల లెక్కలు, ఇంకోటి ఉమ్మడి మేనిఫెస్టో. ఇక ఇవి తప్ప మిగిలినటువంటి అంశాలు ఇక్కడ ఏవి తావులేదు, చోట్లేదు అనేది అయితే రెండు పార్టీలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే ఈ భేటీ యొక్క కాక లోకల్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగులుతుందనుకుంటే దాన్ని మించి ఢిల్లీలో బీజేపీ వరకు వెళ్ళటం అనేది ఇక్కడ మనం కొసమెరుపుగా చూడొచ్చు అనమాట. సో అది ప్రధానమైనటువంటి అంశం. పవన్ కళ్యాణ్ ఏదో అలగటం, ఈయన వెళ్ళేదో బుజ్జగించడం ఇది కాదు. ఫక్తు రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి అంశాలు మాత్రమే అక్కడ వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చాయి, భేటీకి వచ్చాయి.
ఇంతకు మించి దీనికి మరో ఉద్దేశం లేదు, ఉండేటటువంటి ఛాన్స్ లేదు. ఆల్రెడీ పొత్తని చెప్పేసి కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత ఎలక్షన్స్ ముందు ఇక అలుకలు బుజ్జగింపులు ఇవన్నీ ఎందుకు వస్తాయి? పైగా అధినేతల స్థాయిలో కిందేదో క్యాడర్లో ఉన్నటువంటి చోటమోటా లీడర్లు కానివ్వండి, లేదంటే కార్యకర్తలు కానివ్వండి, ఒకరినొకరు దూషించుకున్నారు, గొడవ పడ్డారు, అక్కడక్కడ మనస్పర్ధలు వచ్చాయంటే అర్థం ఉంటుంది. కానీ అధినేతల స్థాయిలో ఆ పరిస్థితి ఉండదు. ఏదైనా ముక్కుసూటిగా ఉంటుంది, కుండబద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. కాస్త ఒకళ్ళు తగ్గటం, ఒకళ్ళు పెరగటం, ఒక దాంట్లో ఒకళ్ళు తగ్గటం, ఒకళ్ళు పెరగటం, ఇలా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో తగ్గి పెరిగి కలిసి ప్రయాణం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి బోతద్దం వేసి చూపించినట్లుగా అలకలకైతే ఇక్కడ తావులేదు. మరి నేను చెప్పినటువంటి ఈ అంశం మీద, ఈ విశ్లేషణ మీద మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.